వివరాలకు వెళ్తే గన్నవరంలోని విమానాశ్రయ కొత్త టెర్మినల్కు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 135 కోట్లతో 9,525 చదరపు అడుగుల్లో టెర్మినల్ నిర్మాణం చేపట్టనున్నారు. కార్ పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాల కల్పన చేసేలా నిర్ణయించారు. ప్రస్తుతం అక్కడ చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. తుఫాన్ వస్తే సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. అదే మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈరోజు భారతదేశంలో గుజరాత్ తర్వాత రెండో రాష్ట్రంగా మనం ఉన్నాం. రాబోయే రోజుల్లో నాకు అనుమానం లేదు, నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ప్రిఫర్డ్ డెస్టినేషన్గా కూడా తయారవుతుంది. ఇదే కాకుండా అమరావతి రాజధానికి ఎవరూ ఊహించిన విధంగా 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. అదే మరి ఈ ఎయిర్పోర్ట్లో చూస్తే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 695 ఎకరాలు ఇప్పటికే కన్సెంట్ ఇచ్చారు. ఏదైతే ఏలూరు కెనాల్ ఉంది, ఆ కెనాల్ కూడా డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా కొంత ల్యాండ్ అవసరం. దానికి కూడా రిక్వెస్ట్ చేసి దానికి కూడా రైతులు ముందుకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇది చూసినప్పుడు ఒక స్ఫూర్తి. ఇప్పుడే వెంకయ్య నాయుడు గారు ఒక విషయం చెప్పారు. అభివృద్ధి కావాలంటే భూమి కావాలి. అభివృద్ధి ఆకాశంలో చేయలేము. ఇండ్లు కట్టాలన్నా, లేకపోతే రోడ్డు వేయాలన్నా, ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఏ పని చేయాలన్నా భూమి అవసరం. ఇటీవల కాలంలో అన్ని రాజకీయ పార్టీల యొక్క వింత ప్రవర్తన మనం చూసాం. అధికారం ఉంటే ఒక మాట, అధికారం లేకపోతే ఒక మాట. ఈరోజు అందరూ చెప్పింది ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి వీలు లేని విధంగా అడ్డం పడ్డారు. కానీ ఇక్కడ విజ్ఞతతో రైతులు ముందుకు వచ్చారు. అటు అమరావతి రాజధాని కోసం ఇచ్చిన రైతులు కానీ, ఇక్కడ విమానాశ్రయం కోసం ముందుకు వచ్చిన రైతులకి మనస్ఫూర్తిగా వారికి పాదాభివందనం చేస్తున్నా. వారు చూపించిన చొరవ చరిత్ర ఎప్పుడూ మరిచిపోలేదని మరొకసారి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దీనివల్ల మీకు కూడా నష్టం లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి మనసుతో మీరు ముందుకు వచ్చారు, అభివృద్ధికి తోడ్పడ్డారు. దానివల్ల ఈరోజు చూస్తే అభివృద్ధి కలగా ఉండేది నిజంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు రాజధాని లేకుండా, ఒక ఉదాహరణ మీరు చూస్తే, రాజధాని లేకుండా మనం కట్టుబట్టలతో వచ్చాం. కానీ ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నా, ఏదో జరిగిపోయిందని ఆధారపడకుండా ఒక క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భంలో నేను ఒక పిలుపిచ్చాను. ఈ రాజధాని నిర్మాణం మనందరి బాధ్యత. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మీరు కూడా ముందుకు రండి. ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూమి ఇవ్వమంటే ఎంతమంది అపోజ్ చేసినా, ఎంతమంది రెచ్చగొట్టినా రైతులు విజ్ఞతతో ప్రవర్తించి 33,000 ఎకరాలు ఇచ్చారు. నేను ఈ సందర్భంగా మీరు చూస్తే అసాధ్యం అనుకున్న పని సాధ్యం చేశాం. ఈరోజు ఇంకొక అడుగు మీరు ముందుకు చూస్తే, పడిన 16 నెలల్లో కేంద్ర ప్రభుత్వం అనేక విషయాల్లో సహకరించారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు కానీ 7 మండలాలు ఆ రోజు ముంపుకు గురయ్యే మండలాల్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా మనకి ఇవ్వకపోయింటే అది కలగానే మిగిలిపోయేది. ఈరోజు నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను, ఆ 7 మండలాలు మనకు వచ్చాయి. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం అనౌన్స్ చేశారు. రాబోయే 2018 లోపల ఎట్టి పరిస్థితిలో గ్రావిటీతో గోదావరి నీళ్లు కృష్ణా నదికి మళ్ళీ అనుసంధానం చేస్తాం. ఈరోజు ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషను, ఆ లిఫ్ట్ ఇరిగేషనే కాకుండా డైరెక్ట్గా నీళ్లు తీసుకొచ్చే అవకాశం వస్తుంది. ఈ 2 నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర మారుస్తుంది. ఈరోజు మనం ఒక పక్క చూస్తే కృష్ణాలో నీళ్లు రావడం లేదు. ఈ సంవత్సరం ఆల్మట్టికి కూడా రాలేదు. తర్వాత శ్రీశైలం ఉంది, నాగార్జున సాగర్ ఉంది. ఈరోజు డెల్టా రైతాంగం కూడా పూర్తిగా పంటలు వేసుకోలేకపోయారు. అదే ఇంకొక 3 నెలల కంటే ముందు కానీ ఈ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చుంటే ఇప్పటికే పూర్తిగా పంటలు వేసుకునేవాళ్ళు. ఈ సంవత్సరం కూడా కష్టాలు తీరేటివి. రాబోయే సంవత్సరం నుంచి పట్టిసీమ నీళ్లు వస్తాయి. 2018కి మళ్ళీ పోలవరం పూర్తి చేసి తద్వారా గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తాం. ఇది అసాధ్యం కాదు, సాధ్యమని నిరూపిస్తాం.
దీనికి పూర్తిగా కేంద్రం సహకరిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఒక చట్టం పెట్టినప్పుడు మీరు చూస్తే ఆ పనులన్నీ 10 సంవత్సరాలు కాలపరిమితి పెట్టారు. 10 సంవత్సరాలు మీరు హైదరాబాద్లో ఉండే హక్కు ఉంది, మీరు హైదరాబాద్లో ఉండొచ్చు, కాలేజీలన్నీ కూడా అక్కడ కూడా ఉన్నాయి, మీ పిల్లల్ని అక్కడ చదివించుకోండి, దానికి కావాలంటే ఫీజులు మీరు కూడా భరించండి, లేకపోతే ఈ 10 సంవత్సరాల్లో మిగిలినన్ని కూడా పనులు చేస్తామని చెప్పారు. కానీ కేంద్రం చొరవ తీసుకొని మొదటి సంవత్సరమే ఏదైతే చట్టంలో పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ కాకుండా అదనంగా చాలా పనులు చేశారు. అంతర్వేద్ దగ్గర డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కానీ, ఇంకో పక్క కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ కానీ, బిఈఎల్ కానీ, డిఆర్డిఓ కానీ, ఇంకో పక్క ఓషనోగ్రఫీ కింద నెల్లూరులో పెద్ద వ్యవస్థ రీసెర్చ్ వ్యవస్థ పెట్టడం, ఇలాంటి చాలా పనులు జరిగాయి. దీనికి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది కేంద్ర సహకారం తీసుకుంటూనే మనం చేసే కష్టం కూడా పడి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కేంద్రాన్ని అభినందిస్తున్నా. వారు చేసిన చొరవ, చూపించిన చొరవ, వారు సహకరించిన విధానానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే సందర్భంలో వెంకయ్యనాయుడు గారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. వెంకయ్యనాయుడు గారు మన రాష్ట్రంలో పుట్టి ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేస్తూనే నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆయన ఢిల్లీలో ఉండబట్టి ఈరోజు మనకు ఒక పెద్ద దిగ్గా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా సొంత సమస్యగా పరిగణించి ఈ రాష్ట్ర సమస్యల్ని పరిష్కారం చేశారు. వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటూనే కొంతమంది విమర్శిస్తున్నారు. నేను ఒకటే మీ అందరినీ కోరేది, కేంద్రం సహకారం అవసరం. 16 నెలలు మన రాష్ట్రం వచ్చి, కొత్త రాష్ట్రం, 1,000,000 సమస్యలు ఉన్నాయి, రాజధాని లేదు, కాలేజీలు లేవు, లేకపోతే ఇంకొక పక్కన ఇండస్ట్రీస్ లేవు, పెట్టుబడులు రావాలి, ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా లేదు. ఇవన్నీ జరగాలంటే కేంద్రం పూర్తిగా సహకరించాలి. నేను అందుకే అనేక సందర్భాల్లో కోరాను, మనకు కావలసిన సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే కేంద్రం ఇప్పుడు సహకరిస్తూ ఉంది, ఇంకా కూడా సహకరించే విధంగా నిర్ణయాలు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా అన్ని విధాలు సహకరిస్తారని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా నేను ఆ విషయమే చెప్తున్నాను. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు, ఇంకొక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు, ఈ రాష్ట్రం అభివృద్ధి కావడం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. అడుగడుగున అడ్డంకులు పెడుతున్నారు, అభివృద్ధిని ఆపే మార్గాలు చూస్తున్నారు. పట్టె సీమకు వ్యతిరేకం, రాజధానికి వ్యతిరేకం, భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకం, అడుగడుగున ప్రతి ఒక్క దాన్ని వ్యతిరేకిస్తూ మళ్ళీ ఏదో స్పెషల్ స్టేటస్ రాలేదనో ఇంకొక విధంగా విమర్శించే పరిస్థితి వస్తూ ఉంది. నేను కానీ వెంకయ్యనాయుడు గారు కానీ కేంద్ర మంత్రులందరూ కూడా ఒకటే కోరాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి కావాలి. ఆ విధంగా అభివృద్ధి కావాలంటే చట్టంలో పెట్టినట్టు అన్ని ఇవ్వాలి, స్పెషల్ ప్యాకేజ్ కూడా అవసరం, అదే మరి స్పెషల్ స్టేటస్ కూడా ఇచ్చి మనల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని మేము కోరుతున్నాం. ఈ విషయం గుర్తుపెట్టుకోకుండా ఎక్కడికక్కడ విమర్శించడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి 130 కోట్ల రూపాయలు కావాలంటే ఈరోజు ఇక్కడ ఒక టెర్మినల్ బిల్డింగ్ కట్టాం. తిరుపతిలో ఇంకొక టెర్మినల్ బిల్డింగ్ పూర్తి చేసి 22వ తారీఖున ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దానికి ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఇంకో పక్క రాజమండ్రిలో ఉండే ల్యాండ్ ఎక్విజిషన్లో మనం ల్యాండ్ ఇచ్చిన తర్వాత రన్వే ఎక్స్పాన్షన్ కూడా ముందుకు పోతున్నారు. ఒక డిపార్ట్మెంట్ కాదు, ఈరోజు వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో ఉండే అర్బన్ డెవలప్మెంట్ మీద చూస్తే పోయిన సంవత్సరం 500 కోట్ల రూపాయలు విజయవాడకి, అదే మరి అమరావతికి, ఇంకొక 500 కోట్ల రూపాయలు గుంటూరు పేరుతో 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు. కేంద్రం ఇంకొక 500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ సంవత్సరం 350 కోట్లు అదనంగా మళ్ళీ శాంక్షన్ చేశారు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. పోయిన సంవత్సరం వెనుకబడిన ప్రాంతాల కోసం 350 కోట్లు ఇవ్వడం, ఈ సంవత్సరం అదనంగా 350 కోట్లు ఇచ్చారు. మొన్ననే ఒక 1000 కోట్లు ఇస్తే అందులో 350 కోట్ల రూపాయలు వెనుకబడిన జిల్లాలకి, 350 కోట్ల రూపాయలు రాజధానికి, ఇంకొక 300 కోట్ల రూపాయలు
పోలవరంలో ఏవైతే పనులు చేశామో ఆ పెండింగ్ బిల్స్ కన్నీ డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు అనేక విషయాలు మనం చొరవ తీసుకున్నాం. కేంద్రం పూర్తిగా సహకరించింది. ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు కందిపప్పు ధరలు పెరిగితే కేంద్రం ప్రభుత్వం మొన్ననే ఒక మీటింగ్ పెట్టుకొని మేము ఇంపోర్ట్ చేస్తామంటే అందులో ఫస్ట్ ఇండెంట్ పంపించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మొదటి బెనిఫిట్ తెచ్చుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ జరుగుతున్నాయంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సయోధ్య ఉండడం వల్లనే ఇవన్నీ జరిగే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను. ఆ రోజు విభజన కంటే ముందు కూడా చెప్పాను. ఆ రోజు కూడా నేను చెప్పింది ఈరోజు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విభజన చేయాలని పదే పదే ఆ రోజు నేను కోరాను. నేను ప్రయత్నం చేశాను. వెంకయ్యనాయుడు గారు అయితే రాజ్యసభలో పోరాడి చాలా విషయాల్లో ఆ రోజు కరెక్షన్స్ కూడా చేయించారు. అదే మరి వేదిక పైన ఉన్నారు ఈరోజు చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, ఈనాటి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు కానీ వీళ్ళందరూ ఆ రోజు ప్రయత్నం చేశారు. అదే మరిగా నేను ఆలోచించింది విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత తెలుగువారు 2 రాష్ట్రాలుగా విడిపోయాం. హైదరాబాద్ అభివృద్ధి అయింది. కానీ ఈరోజు కొత్త రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో విద్వేషాలు విభేదాలతో కాకుండా ఎవరి పాటికి వాళ్ళ సయోధ్యతో పనిచేసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే అనేక సార్లు నేను విజ్ఞప్తి చేశాను. ఆ మధ్యకాలంలో పంటలు ఎండిపోతా ఉంటే తాగేదానికి నీళ్లు లేకపోతే ఆ రోజు కూడా పంటలు కాపాడుకోవడానికి నేనే చొరవ తీసుకొని ఆ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చంద్రశేఖరరావుతో కూడా మాట్లాడి ఆ నీళ్లు కూడా రిలీజ్ చేయించుకున్నాం. నిన్న మన రాష్ట్రంలో ఒక శుభ కార్యక్రమం. మనమందరం కూడా అమరావతి రాజధాని కడుతున్నాం. ప్రజల ఆమోదం ప్రకారం, ప్రజల అభీష్టం కోసం మొత్తం ఒక పద్ధతి చూస్తే మన నీరు మన చెట్టు ప్రపంచంలో ఎక్కడా చేయని విధంగా ఒక కొత్త కార్యక్రమానికి, ప్రజల భాగస్వామ్యానికి మనం నాంది పలికాం. ఇలాంటి శుభ సందర్భంలో నేను నేరుగా నిన్న హైదరాబాద్కి వెళ్ళి అటు గవర్నర్ని పిలవడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రశేఖరరావును కూడా వ్యక్తిగతంగా ఆహ్వానించాను. రాష్ట్ర ప్రజల తరపున ఆహ్వానించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు సమయం తక్కువ ఉంది, కష్టాలు ఎక్కువ ఉన్నాయి. విదేశాలు విద్వేషాలతో మనం సాధించేది ఏది ఉండదు. మన కష్టం కేంద్ర సహకారం, ఈ రెండు చాలా అవసరం. నేను పదే పదే చెప్పాను, 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు 2 కుటుంబాలు విడిపోతే ఏ విధంగా సమస్యలు ఉంటాయో 2 రాష్ట్రాల మధ్య కూడా అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల్ని సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక విధంగా చెప్పాలంటే రాజధాని పోయిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడు కేంద్రం కూడా ఉదారంగా ముందుకొచ్చి మనకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. మనల్ని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. మనం కానీ తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులున్నా మనం కానీ అభివృద్ధి చేసుకోగలిగితే దీనివల్ల మన రాష్ట్రానికే కాకుండా దేశ సంపద కూడా పెరుగుతుంది, దేశానికి ఆదాయం పెరుగుతుంది, దేశ అభివృద్ధిలో మనం భాగస్వాములు అవుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాంటి కార్యక్రమాలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఏ కార్యక్రమం ఆలోచించినా దూరదృష్టితో ఆలోచిస్తున్నాను. నేను అమరావతి నిర్మాణం ఒక వరల్డ్ క్లాస్ సిటీగా తయారు చేస్తామంటే చాలామంది ఇది అసాధ్యం అన్నారు, ఎగతాళి చేశారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, నేను ఆ రోజు ఏదైతే చెప్పానో దానికంటే ఒక బ్రహ్మాండమైన సిటీని ఈ అమరావతిని రూపకల్పన చేస్తాం, దీన్ని నిర్మాణం చేస్తాం, ఇది సాధిస్తాం. ఇది అసాధ్యం కాదని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది చూసిన తర్వాత ప్రధానమంత్రి గారు నాకు ఫోన్ చేసి, నేను కొన్ని దేశాలు చూశాను, చిన్న చిన్న దేశాలు చూశాను, బ్రహ్మాండమైన రాజధానులు వచ్చాయి. అలాంటిది మనం కూడా ఒక మంచి రాజధాని నిర్మాణం చేసుకోవాలి, మీరు అమరావతి నిర్మాణం చేయండి, పూర్తిగా నా సహకారం ఉంటుంది, కేంద్రం కూడా పూర్తిగా ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి వారు చెప్పారంటే అది వారికి ఒక అమరావతి పైన ఉండే అభిమానం. ఈ అమరావతి నిర్మాణం మనకే కాకుండా దేశానికి ఒక గర్వ కారణంగా తయారు కావాల్సిన అవసరం ఉంది.
ప్రపంచం మొత్తం మాట్లాడుకుని చర్చించుకుని ఒక బ్రహ్మాండమైన అమరావతిని నిర్మాణం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ కార్యక్రమం కూడా మీరు చూశారు. 16,000 గ్రామాల్లో ఒక పవిత్రమైన కార్యక్రమంగా భావించి మన మట్టి మన నీరు తీసుకొచ్చాం. పుణ్యక్షేత్రాల నుంచి భారతదేశంలో ఉండే అన్ని పుణ్యక్షేత్రాలను తీసుకొచ్చాం. పుణ్య నదులను తీసుకొచ్చాం. అదే మరి మహానుభావులు పుట్టినటువంటి గాంధీ మొదలుకొని, నేతాజీ మొదలుకొని, లేదంటే సర్దార్ పటేల్ మొదలుకొని, భగత్ సింగ్ కానీ, ఇలాంటి అంబేద్కర్ గారు కానీ, ఇలాంటి మహానాయకులు పుట్టిన ప్లేసుల నుంచి అక్కడ నీరు మట్టి కూడా తీసుకొచ్చి మొత్తం అనుసంధానం చేస్తున్నాం. ఇదంతా కూడా ఒక శక్తివంతమైన ప్రదేశంగా తయారు చేయాలని, ఒక ఆకర్షణీయమైనటువంటి ప్రాంతంగా తయారు చేయాలని మనం ప్రయత్నాలు చేస్తున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని సాధించడం కోసం నిరంతరం పనిచేస్తే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ టెర్మినల్కి ప్రారంభోత్సవం చేశాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ విజయదశమి ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వారి చరిత్ర తిరగరాయిపోతుంది. నాకు ఏమాత్రం లేదు. భవిష్యత్తులో ఏది మనం చేపట్టినా విజయాల పరంపర తప్ప ఇంకోటి కాదు. ఇది సాధ్యం. దీనికి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సందర్భంగా నేను ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే అన్ని జిల్లా వాసులను ఒకటే కోరుతున్నాను. ఈరోజు ఒక అభివృద్ధి కోసం మనం ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ప్రారంభిస్తున్నాం. రెండవది, తొందరలోనే ఇంకొక రన్వే కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. రన్వే కూడా ఎక్స్పాన్షన్ పెట్టుకుంటున్నాం. ఇది పెట్టుకున్న తర్వాత చాలా ఫ్లైట్లు, విమానాలు మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇక్కడి నుంచి రాష్ట్రానికి అన్ని ప్రాంతాలకు అనుసంధానం చేస్తాం. దేశంలో ఉండే ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తాం. విదేశాలకు కూడా కనెక్టివిటీ ఏర్పాటు చేసుకుంటాం. దీనివల్ల వ్యాపారాలు సుజావుగా జరుగుతాయి. నేను ఇంకొక విషయం కూడా మిమ్మల్ని కోరాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో ఉండేవారు ప్రపంచం మొత్తం వెళ్ళారు. బ్రహ్మాండంగా వ్యాపారాలు చేస్తున్నారు. బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాల్లో చేస్తున్నారు. బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి వారందరూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే వారిని ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాను, మీలో కూడా ఒక ఆలోచన విధానం మారాలి. అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలంటే భూమి కావాలి. ఈ ప్రాంతంలో ఉండే రైతాంగం ఏ స్ఫూర్తి చూపించారో ఇది ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రానికి ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక్క భూమే కాదు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు క్రమశిక్షణ కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కానీ, మనం ఒక ప్రపంచంలోనే ఒక మెయింటైన్ నగరంగా తీసుకురావాలంటే ఇంటర్నేషనల్ కల్చర్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన సాంప్రదాయాల్ని, మన నాగరికతని మనం మర్చిపోకుండా ఒక పక్క దాన్ని కాపాడుకుంటూనే ఇంకొక పక్క ప్రపంచీకరణతో మనం అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. సమర్థత పెంచుకోవాలి. అదే మరిగా మన యొక్క నాయకత్వ లక్ష్యాలు పెంచుకోవాలి. ఈ ప్రాంతంలో కష్టపడే మనస్తత్వం రావాలి. చిన్న చిన్న తగరాదులు కాకుండా బ్రాడ్గా ఆలోచించి మనం అభివృద్ధి కావాలి, సమాజం అభివృద్ధి కావాలి. సమాజం అభివృద్ధి అయితేనే మనం అభివృద్ధి అవుతాం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇక్కడ మీరు చూసినప్పుడు భారతదేశంలో ఉండే పుణ్యక్షేత్రాలని, పుణ్య నదుల్ని, అదే మరి పుణ్య పురుషులు పుట్టిన ప్రాంతాలని ఇక్కడ అనుసంధానం చేస్తున్నామంటే అలాంటి చరిత్రకు నాంది పలకాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉండే 16,000 గ్రామాల నుంచి నీరు మట్టి తీసుకొచ్చి ఇక్కడ అనుసంధానం చేస్తున్నామంటే అందరిలో ఒక స్ఫూర్తిని తేవాలి, ఒక సంఘీభావాన్ని తేవాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ మనం చేస్తున్నాం. నాకు అనుమానం లేదు, ఒక నమ్మకంతో ముందుకు పోతున్నాం, ఒక సంకల్పం చేస్తున్నాం. ఈ యొక్క సంకల్పం ఒక మహాసంకల్పంగా మారి భవిష్యత్తులో మనం అనుకున్న లక్ష్యాలు తప్పకుండా సాధించడానికి ఇది దోహదం చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకని మరొకసారి సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ని, అశోక్ గారిని, వీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాబోయే సంవత్సరం ఆగస్టు నెలలో
కృష్ణా పుష్కరాలు ఉన్నాయి. మొన్ననే మనం గోదావరి పుష్కరాలు చేశాం, బ్రహ్మాండంగా చేశాం. ప్రపంచమంతా మెచ్చుకునే విధంగా గోదావరి పుష్కరాలకి 5 కోట్ల మంది వచ్చి గోదావరి పుష్కర స్నానం చేశారు. రాబోయే సంవత్సరం కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి. కృష్ణా పుష్కరాలు వచ్చే లోపల ఈ టెర్మినల్ బిల్డింగ్ రెడీ కావాలి. ఆగస్టు 1 తారీఖుకి ఈ బిల్డింగ్ రెడీ కావడం, ఒకవేళ అటు ఇటు 10 రోజులు లేట్ అయినా ఎట్టి పరిస్థితుల్లో పుష్కరాల కంటే ముందు ఈ టెర్మినల్ బిల్డింగ్ రెడీ కావాలి. దానికి పూర్తిగా సహకరించమని సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ని ఆ కాంట్రాక్టర్ను కోరుతూ నెలవారీగా సమీక్షలు చేసుకుందాం. ఇది సాధిద్దాం. ఇది ప్రారంభం మాత్రం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. అది చేయడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు పోతా అని చెప్పి మరొక్కసారి మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములను మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. Thank you so much, sir. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం ప్రజలందరి సమిష్టి బాధ్యత అని, దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ప్రతిపక్షాలు కూడా ఈ ప్రక్రియలో తోడ్పాటును అందించాలని ఆయన కోరారు. ఇక